జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 18వ శ్లోకాన్ని తెలుసుకుందాం. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యే సయుక్త కృత్న కర్మకృత్. అంటే ఈ వాక్యం ఏం చెప్తున్నారంటే, భగవానుడు కర్మయందు అకర్మని, అలాగే అకర్మయందు కర్మని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళని బుద్ధిశాలి అని ఇక్కడ చెప్తూ, అతడు మళ్ళీ యోగి అని చెప్తూ కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు, సమస్త కర్మలు చేస్తూ ఉన్నవాడు, అంటే సమస్త కర్మలు చేస్తూ కూడా యోగి అయినాడు అన్నమాట ఈ వాక్యం ద్వారా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్మలో అకర్మ అది మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. కర్మలు అంటే మనం ఎప్పుడైతే మనం చేసే ప్రతి పని కూడా భగవదార్పితం, ప్రతి పని కూడా భగవదార్పితం చేస్తామంటే అది ఒక సాధన ప్రకారం వస్తుంది, ఒక రోజుతో అయ్యేది కాదు. సాధన ప్రకారం మనం చేసేది ఆయనది, ఇది చేసే కర్మ ఆయనది. ఎప్పుడైతే మన మనసుని పూర్తిగా భగవదార్పితం చేస్తామో ఆ భావన మనలో బయలుదేరుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది నా పని కాదు, భగవంతుడి సేవ నాకు ఇచ్చాడు కాబట్టి మనం ఇది చేస్తున్నాము అని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి అలాగే మనం ప్రతి చేసే పని కూడా వేటిని లాభాన్ని ఆశించకుండా మొత్తం భగవత్ అర్పితంగా ఎప్పుడైతే చేస్తామో, లోక కళ్యాణానికి ఎప్పుడైతే దాన్ని ఆ సేవను మనం వినియోగిస్తామో, అప్పుడు మనము ఆ కర్మలో ఉన్నటువంటి అకర్మనే దర్శిస్తాం. అంటే కర్మ లేదు ఇక అక్కడ, అంటే మనకి పుణ్యఫలాలు తీసుకోవట్ల. ఎప్పుడైతే మనం పుణ్యఫలాలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ భూమి మీద ఉండిపోతాం. మళ్ళీ జనన మరణాలు వచ్చేస్తుంది మనకి, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం కర్మను తీసుకోమో, భగవతార్పితం చేస్తామో, మనకి ఇహపరలోకాలతో సంబంధం లేదు ఇక. అంటే మళ్ళీ ఇక్కడ పుట్టడం చావడం అనేది ఉండదని చెప్పి ఈ వాక్యం ద్వారా ఒకటి తెలుసుకున్నాం. అలాగే అకర్మ నుంచి కర్మ, అసలు కర్మే లేదు, మళ్ళీ అక్కడ కర్మ ఏంది. ఒక చిన్న కథ మీకు తెలియజేస్తాను, చిన్న విషయము. ఇది మన కులశేఖర ఆళ్వారని, ఆయన మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారనమాట. ఆళ్వారులో ఈయన కులశేఖర ఆళ్వారు ముకుందమాల రచించారు. ఈయన ఎలాంటి మహానుభావుడు అంటే, ఈయన ఒక రాజుగారు. ఈయన ఒక రాజుగారు అయితే ఈయనకి ఒక ఘట్టమని నేను చెప్తున్నాను మీకు. ఆయన ఒకరోజు రామాయణం వింటుంటారు, ఈయన గుడిలో రామాయణము కాలక్షేపం చేస్తుంటారు. ఆయన వినేటప్పుడు ఎలా ఉంటారంటే, పూర్తిగా దానిలో లీనమైపోతాడు. ఎలా లీనమైపోతాడంటే, ఆ కథలోనే లీనమైపోయి కళ్ళంబడి నీళ్ళు కూడా కార్చేస్తుంటాడు అన్నమాట. ఒక సందర్భంలో అంతగా లీనమైపోతారు. అయితే రోజు చెప్పే గురువు గారు ఒకరోజు ఏదో ప్రయాణం మీద బయట ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. తన కుమారుని చెప్పమంటారు. చెప్తూ ఏం చేస్తారంటే, రాజుగారికి కొద్దిగా బాధాకరమైన విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా వాటిని తప్పించి చెప్పు అని చెప్తారన్నమాట. ఈయన ఆ విషయం మర్చిపోయేటప్పటికి సీతని అపహరించే సమయం వచ్చింది. ఆ సమయంలో ఎప్పుడైతే రావణుడు వచ్చి సీతను అపహరించుకుపోతున్నాడు అనేటప్పటికీ, ఈయన కూర్చున్నాడు, రాజు కదా, ఎమ్మటి సామంతులు పిలిచాడు, మంత్రిని పిలిచాడు, రండి, వాడు 10 తలల పురుగు ఒకటి మా అమ్మవారిని తీసుకెళ్తుంది, బయలుదేరాం పదండి అని కత్తి కామాన్ని తీసుకొని అక్కడి నుంచి ఉన్న బలాన ఉక్రోషాన్ని పెంచుకొని వాడిని వధించేసి అమ్మవారిని తీసుకొస్తానని బయలుదేరాడు ఆ ప్రాంగణం నుంచి. ఇప్పుడు బయలుదేరేటప్పటికి ఎప్పుడైతే రాజు ఈ యొక్క ఆజ్ఞ చేశాడో, ఈ మంత్రులకి ఏం అర్థం కాల, ఈ భటులకి ఏం అర్థం కాల, అందరూ బయలుదేరి ఇక ప్రజలు ఏమనుకుంటున్నారు, స్వామి ఏం జరుగుతుందో ఏందో, ఇలా బయలుదేరాడు, ఈయనేమో సముద్రం మీద కూడా తీసుకెళ్తున్నాడు, మరి మన రాజును కాపాడేది ఎవరు, ఎట్లా అని వీళ్ళంతా మదనపడిపోతున్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఈయన ఒక విషయాన్ని ఆగాడనమాట, అంత భగవంతుని మీద అంత మమైక్యమైపోయాడనమాట. ఇక ఆయన బయలుదేరాడు, సముద్ర పొట్టుకు బయలుదేరి మనసులో చాలామంది బాధపడుతున్నారు. ఈ యొక్క దీన్ని కాపాడేది ఎవరు, ఆ రామచంద్రుడే, భగవంతుడే అనేసి ఎప్పుడైతే సముద్ర పొడ్డుకి వెళ్ళి సముద్రంలో ఎప్పుడైతే వెనక వీళ్ళంతా సైనికులంతా ఉన్నారు, సముద్రంలో ఎప్పుడైతే దిగబోతున్నాడమ్మో ఇక ప్రాణాలు రాజుగారి ప్రాణాలు ఇక ఎలా అని బాధపడుతుంది. సముద్రంలో ఎప్పుడైతే కాలు పెట్టబోయాడో, ఎదురుగా సీతమ్మవారు, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు వస్తున్నారు. వచ్చి ఎక్కడికి కులశేఖర, స్వామి అమ్మవారిని నేను తీసుకొచ్చానయ్యా, నేను యుద్ధం చేశాను, రావణుని సంహరించిన అమ్మవారిని తీసుకొచ్చాను, పదయ్య కార్యం అయిపోయింది, పద నడువు, మేము వచ్చిన పని అయిపోయింది అయ్యా, నేను అందరిని సంహరించేశాను, వాళ్ళ యొక్క లంకనంతా చేశాను, అయిపోయింది, పదండి అంటాడు. ఎప్పుడైతే స్వామివారు అలా కనపడేసి ఎప్పుడైతే వెనక్కి తిరగమన్నాడో, అప్పుడుకి కులశేఖర్కి ఎంతో ధన్యత చెంది దండం పెట్టుకొని వెనక్కి ముఖం పెట్టాడు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి కొద్ది దూరం పోయేసి ఆ గట్టెక్కి కొద్ది దూరం వచ్చేటప్పటికి వెనక్కి తిరిగి చూస్తే స్వామివారు లేరు. అప్పుడు అనుకున్నాడు, చూసావని అంత దురదృష్టవంతుడిని, స్వామిని ఎమ్మట తెచ్చుకొని కూడా అయిపోయానే అని బాధపడుతూ అలాగా ఆయన జీవితంలో ఒక ఘట్టాన్ని అనుభవించాడు. అంటే అక్కడ కర్మ లేదు, అకర్మ
కానీ కర్మ చేశాడు. చూసారా, అలాంటి వాళ్ళు కూడా ధన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి చాలా మంచి విషయాలు మనం ఈ భగవద్గీత ద్వారా తెలుసుకున్నాం. అందులో ఇవాళ కులశేఖర ఆళ్వారి గురించి చాలా మంచి విషయం తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.